హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. ఈరోజు నేనైతే బెండకాయతో డిఫరెంట్గా చేస్తున్నానండి. ఫ్రైయే కానీ కొంచెం డిఫరెంట్గా. ముందైతే బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. ఫ్రై పీసెస్ లాగా కొంచెం లావుగా కట్ చేసుకోండి. ఫ్రైకి అయితే ఇంకా సన్నగా కట్ చేసుకుంటాం కదా, కొంచెం లావుగా కట్ చేసుకోండి. ఉప్పు, కారం అండి, కొంచెం కారం వేసాను. పసుపు అండి, ఇది శనగపిండి అండి. చూడండి, శనగపిండి అయితే వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు ఉంటుందండి, అంత వేసాను. వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా వేసిన తర్వాత కలుపుకుంటున్నాం కదండి, కొంచెం వాటర్ చల్లుకోవాలండి, ఎక్కువ వద్దు. వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదండి. ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా వేసేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవైతే ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ఫ్రై ఎప్పుడు రెగ్యులర్గా తింటూ ఉంటాం కదండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా అయితే వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అవనివ్వాలండి. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఒక చిన్న టిప్ అండి, ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు బెండకాయలు జిగురు వస్తాయి కదా, ఎందుకు రాలేదు అనుకుంటున్నారా? బెండకాయలు కట్ చేసినప్పుడు చాక్ అండి, నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కొంచెం కట్ చేసి అటు ఇటు ఒకసారి చాక్ని రబ్ చేస్తే బెండకాయ జిగురు రాదండి. ఫ్రై చేసుకున్నప్పుడు అది జిగురు ఉంటే పిల్లలు ఇష్టపడరు కదండి. టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, నేను ఎంత కదిపినా జిగురు రావట్లేదు బెండకాయ. నేనైతే అలానే కట్ చేశానండి బెండకాయలని, దానికోసమే జిగురు రావట్లేదు. ఫ్రై అయిపోయిందండి చాలా వరకు. తీసేసుకుందామండి ఇప్పుడు ప్లేట్లోకి. పూర్తిగా అయితే ఫ్రై అయిపోనివ్వద్దండి, ఇలా అయితే ఫ్రై అయితే సరిపోతుందండి. 75% ఫ్రై అయితే సరిపోతుందండి. బాగా ఫ్రై అయిపోతే ఎండిపోయినట్టు అయిపోతుందండి ఫ్రై. ఇప్పుడైతే తాలింపులండి. ఆవాలు, జీలకర్ర, నేనైతే మినపప్పు వేయలేదండి, శనగపప్పు అంతే. వెల్లుల్లి కూడా వేసేద్దామండి ఇప్పుడే. ఆయిల్ తక్కువే సరిపోతుందండి, ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా. కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి. మనం ఆల్రెడీ ఉప్పు, కారం అవి దీంట్లో వేసి ఫ్రై చేసాం కదండి, పెద్దగా పట్టవండి, చూసి ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి, అలా అయితే తొందరగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్. ఇవన్నీ చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం పసుపు అండి. చూడండి, ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఈ బెండకాయలు వేసేసుకుందామండి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదండి, పెద్దగా టైం పట్టదండి. ఇంకొక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, చూడండి బెండకాయ ఫ్రై అయితే డిఫరెంట్గా చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెడీ అయిపోయినట్టే అండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.